Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is rejection of God's rule. Rejection of God's rule. దేవుని యొక్క పరిపాలనను వ్యతిరేకించుట, తృణీకరించుట, విసర్జించుట. రిజెక్షన్ ఆఫ్ గాడ్స్ రూల్. దేవుని యొక్క పరిపాలనను తృణీకరించుట. ద టెక్స్ట్ ఈస్ ఫ్రమ్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 8 వర్స్ 5. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గల వారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చును అని అతనితో అనిరి. సమూయేలు ప్రవక్తతో ఇశ్రాయేలు ప్రజలు సెలవిస్తున్నారు, నీ వృద్ధుడవు నీవు, ఆయన కుమారుడు అతని ప్రవర్తన అనుసరించక ధనాపేక్షులై లంచం పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగానే ఆశిస్తున్నాం. దే వాంటెడ్ ఎ కింగ్, ఎర్త్లీ కింగ్, రూల్ ఓవర్ దెమ్. వారిని ప్రభుత్వం చేయడానికి ఈ లోక సంబంధమైన ఒక రాజు నియమింపని వారు కోరారు. దేవుడు నాయకుల వరకు అనుగ్రహించినాడు, న్యాయాధిపతులు అనుగ్రహించినాడు. కాదని వారు దేవుని యొక్క ప్రభుత్వంలో దేవుని పరిపాలన ఉండటానికి ఇష్టపడక లోక సంబంధంగా వారు ఆశిస్తున్నారు. ఇట్ ఈస్ టు కన్ఫ్రంట్ వరల్డ్లీ స్టాండర్డ్స్. లోక సంబంధంగా వారు ఆలోచిస్తున్నారు. ఈ లోక సకల జనుల మర్యాద చొప్పున ఎవరు ఆఫ్టర్ వరల్డ్లీ స్టాండర్డ్స్, వరల్డ్లీ మెథడ్స్, వరల్డ్లీ ప్రిన్సిపల్స్. చుట్టుపక్కల జనాలు చూశారు, వారికి రాజులు ఉన్నారు, వారి వలె మాకు ఒక రాజు ఉండాలి అని వారు ఆశించడం, కోరడం వాక్య భావన మనం చూస్తాం. దేవుడు న్యాయాధిపతులను అనుగ్రహించినాడు. సమూయేలు వాజ్ ద ప్రాఫెట్, ఎ జడ్జ్ అండ్ వన్ వాజ్ ద ప్రీస్ట్. ఆయన కాదని ఒక రాజు నియమింపని వారు కోరుతున్నాడు. చాలా విడ్డూరంగా మనకు కనిపిస్తుంది. దేవుడే వారికి రాజు ఉండగా ఆయన పరిపాలనలో ఎంత సంతోషం, ఎంత సమాధానం, ఎంత సమృద్ధి ఉంటుంది. అది కాదని లోక సంబంధంగా ఈనాడు సంఘంలో లోకాచారాలు, లోక పద్ధతులు అన్ని ప్రవేశిస్తున్నాయి. లోకం ఏ రీతిగా నడుస్తుందో ఆ రీతిగా నడవాలని ప్రయత్నం చేస్తున్నారు. బైబిల్ పద్ధతులు పోతున్నాయి, అడిగండి పోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. రిజెక్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్షిప్. ప్రభు యొక్క రాజరికాన్ని వారు త్రోసి రాజు అని అంటున్నారు. ఎంత విచిత్రమైన విషయం. ఇంతవరకు కాపాడుతూ నడిపించాడే, శత్రువు చేతిని విడిపించాడే, వారి సమస్తం అనుగ్రహించాడే, వారింత రాజును గద్దించాడు, వారి పక్షం ఆయన యుద్ధం చేశాడు. అవన్నీ మర్చిపోయేవారు. They want to imitate the worldly system. They want to follow the worldly system, which was the fleeting one. నశించిపోయేది అది. కాబట్టి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ లోక మర్యాదను అనుసరించక డూ నాట్ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అపోస్తలుడు పౌలు చక్కగా ప్రస్తావించాడు. లోక పద్ధతులు సంఘంలో ఉండకూడదు, కుటుంబంలో ఉన్న వ్యక్తిగత జీవితంలో ఉండకూడదు. God wants to be distinct from other people. వారికంటే భిన్నంగా మన జీవితాలు ఉండాలని
the distinct people, the chosen people, royal priesthood, the people of God. మనంత ప్రత్యేకంగా విలక్షణంగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశిస్తుండగా మనం లోకంలోకి కలిసిపోతున్నాం. కాబట్టి we're losing our Christian identity. The Christian identity. మనకు గుర్తింపును మనం కోల్పోతున్నాం. రాబోయే జనరేషన్ ఎలా ఉంటుందో మనం ఊహించలేం. కాబట్టి వారు అడిగింది అది సమంజసమైనది కాదు. దేవునికి ప్రతి ఒక్కరు సమయంలో గ్రహించినాడు. దేవుని వారు కాదన్నారు. అదే ఆ విషయాన్ని చదువుకోవచ్చు. కాబట్టి ఆడతిగా కాకుండా మనం దైవ పరిపాలన ఉంటూ దైవ ఆజ్ఞను పాటించి లోక పద్ధతి అనుసరించకుండా దేవుని పద్ధతులను అనుసరించి ధన్యత దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు స్తోత్రాలు తండ్రి. మీ రాజ్యపాలన ఉన్నట్టయితే మేము ఎంతో సంతోషంగా ఉండవున్నాను. నేను మా రారాజు మా తండ్రి. కానీ మీ రాజ్య పరిపాలన జరగాలి ప్రభువా. నీ రాజ్యంగా స్థాపించబడాలి మా తండ్రి. నీ పద్ధతులను అనుసరించాలి మా ప్రభువా. లోక పద్ధతులను అనుసరించకుండా ప్రభువా మేము జాగ్రత్త పట్టుకు సహాయం దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ మీ ప్రభుత్వంలో ముందుకు సాగిపోటకు మీ అధికారులకు లోబడి జీవించటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.